అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదర్శ ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ వార్షికోత్సవ వేడుకలు నిజాంపేట రోడ్లోని సప్తపది ఫంక్షన్లు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సంస్థ నిర్వాహకురాలు చలసాని భారతి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు వేల సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు తమ జీవన విధానాలను ఆవిష్కరించారు. ఆకాశంలో సగం అవకాశాల్లో సగం కాకుండా పూర్తి స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకొని జీవితంలో మెరుగ్గా రాణించాలని ఈ సందర్భంగా పలువురు మహిళలు సూచించారు. ఆటలు, పాటలు, క్యాట్ వాకులు, గ్రాండ్ తంబోలా, శ్రీమతి నిజాంపేట వంటి కార్యక్రమాలతో మహిళలు అలరించారు. మహిళలకు ఇక్కడ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ హాజరై మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీలత, పద్మ, నాగలక్ష్మి, సుజాత, పని రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ఎంపవర్మెంట్ అన్నీ ఇస్తున్నారు. సో ఆవిడకి కూడా ఒకసారి గట్టిగా చెప్పండి. ఎంతో మంది ఉమెన్ కూడా ఇన్స్పిరేషన్ తాను. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి చాలా కార్యక్రమాలు, ముఖ్యంగా మన మహిళల కోసం చాలా ఆలోచించి వాళ్ళని ఎలాగైనా వంటిలు కుందేలు కాకుండా వంటి. హలో ఎవ్రీవన్, సెక్రటరీ మ్యామ్ చేతుల మీదుగా చిన్న సన్మాన కార్యక్రమం. సో మ్యామ్ ఒకసారి గట్టిగా చెప్పండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడ నిజాంపేటలో ఆదర్శ మహిళా సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి 10వ వార్షికోత్సవం వారు దగ్గర 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నిజాంపేట ప్రాంతంలో మహిళల్ని చైతన్యపరచడంలో, మహిళల్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపేయడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి ఈ సంఘం వారికి మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చలసాని భారతి గారు ఈ యొక్క సంఘాన్ని స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు, అదేవిధంగా మహిళలకి మరి వృత్తిపరంగా కూడా ట్రైనింగ్ చేయడంలో కూడా, ట్రైనింగ్ ఇప్పించడంలో కూడా కీలకమైన పాత్ర పోషించి ఎంతోమంది మహిళలకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కూడా కీలకమైన పాత్ర పోషించారు వారితో పాటు వారి సంఘం సభ్యులందరూ కూడా. అందుకే వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. ఇక్కడ ఈరోజు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఇంత పెద్ద ఎత్తున చేపట్టేటువంటి కార్యక్రమాన్ని చూస్తే చాలా సంతృప్తిగా ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తారు. ఖచ్చితంగా వారి యొక్క భాగస్వాములు అయినప్పుడే, మహిళలు భాగస్వాములు అయినప్పుడే ఈ సమాజం, దేశం కూడా అభివృద్ధి చెందే దిశలుగా మనం సరసన చేరుతామని చెప్పేసి కూడా మనవి చేసుకుంటూ మరి ఇంకా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఆదర్శ మహిళా మరి సంఘం వారు ఉన్నారో వారందరికీ కూడా నా పేరున అభినందనలు, శుభాకాంక్షలు. ఆదర్శ ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ 10వ వార్షికోత్సవ వేడుకలు మరియు మహిళా దినోత్సవ వేడుకలు ఈరోజు నిజాంపేట సప్తపది గార్డెన్స్ లో మేమందరం ఆనందంగా జరుపుకుంటున్నాము. ఈ ఆర్గనైజేషన్ ఇప్పటికి 10 years కంప్లీట్ చేసుకోవటం వల్ల ఈ సంవత్సరము ఇంకా భారీ ఎత్తున మాకు స్పందన వచ్చింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళకి ఆరోగ్యరీత్యా కావాల్సిన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, అదేవిధంగా ఐ టెస్టింగ్, ఇంకా అన్ని రకాల హెల్త్ చెకప్స్ ఇక్కడ మేము నిర్వహించుకోవడం జరిగింది. ఇవి కాకుండా ఎప్పుడు కూడా ఒక కుటుంబం చక్కగా నడవాలి, ఆ కుటుంబము చక్కగా నడిస్తే అది దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందని నమ్మే మనిషిని నేను. అందుకే మహిళ 2 విషయాల్లో పర్టికులర్ గా చాలా చక్కగా రాణించాలి. అవి ఏంటంటే, ఒకటి, మహిళ తన ఆరోగ్యం పట్ల తను చాలా శ్రద్ధ వహించి ఫస్ట్ ఏ ఉమెన్ అయితే హెల్తీగా ఉంటుందో ఆ ఇంట్లో భర్త, పిల్లలు అందరి కెరీర్ కూడా
అద్భుతంగా రాణిస్తారు. సో ఉమెన్ ఎప్పుడు కూడా వ్యక్తిగత అవసరాలని పక్కన పెట్టి కుటుంబ బాధ్యతలను ఎక్కువగా తీసుకుంటది. కానీ నేను మా మహిళలకు ఏమంటున్నానంటే ఉమెన్ వెల్నెస్ చాలా ఇంపార్టెంట్, వెల్ బీయింగ్. సో దాని మీద శ్రద్ధ పెట్టి మిగిలిన సంవత్సరం అంతా ఎలా ఉన్నా కనీసం సంవత్సరం మేము ఈ యొక్క పరీక్షలు కనుక చేయించుకున్నట్టయితే ఆ ఉమెన్ యొక్క వెల్ బీయింగ్, అలాగే ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మనకు ఒక స్కిల్లింగ్ అయింది అనుకోండి, దాని నుంచి కుటుంబానికి మనవంతు సాయంగా ఏదో ఒకటి మనం కూడా ఎర్న్ చేయగలుగుతాం. అందులో భాగంగా కొంతమంది ఇంటి నుంచి చేయగలుగుతారు, కొంతమంది బయటకు వెళ్ళి చేయగలుగుతారు. సో ఈ విధంగా ఉమెన్ ఈ రెండు విషయాల్లో గనక చక్కగా తన యొక్క వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్నట్టయితే గనక ఆ కుటుంబం అద్భుతంగా ఉంటుంది. అక్కడి నుంచి దేశం కూడా చాలా గర్వించదగ్గ పౌరులు మనకి అందించబడతారని నేను కోరుకుంటూ ఆదర్శ ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఈసారి ఒక రోజు ముందుగా మహిళా దినోత్సవం నిర్వహించుకున్నది. అడ్వాన్స్ హ్యాపీ ఉమెన్స్ డే టు యూ ఆల్.